సో గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుండి జొమాటోలో నుంచి అయితే ఆర్డర్ పెడదాము. సెంటర్ ఆఫ్ ద బుద్ధా స్టాచ్యూ మన ఆర్డర్ అయితే మనం ఇక్కడైతే పెట్టాము. భయ్యా కిదరే భయ్యా ఏ అప్నా హుసేన్ సాగర్ కా మిడిల్ నా భయ్యా బుద్ధా స్టాచ్యూ. సో ఇప్పుడు మనము ఆర్డర్ ని ఇక్కడ తీసుకురావడానికి ఒక పెద్ద ఛాలెంజ్ గా మారిపోయింది. మనకు బుద్ధ భగవానుడు ఇప్పుడు మనకు దారి చూపించాలి. మీలో ఎంతమంది ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు ఆర్డర్ ఇక్కడ దాకా వస్తుందా రాదా అని చెప్పి తెలుసుకోవడానికి. హలో గాయ్స్, ఈ రోజు మనం వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాము ప్రెసెంట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ట్యాంక్ బండ్ దగ్గర బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి అక్కడ జొమాటో నుంచి ఏదన్నా లేకపోతే ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడదాం. మన అఖిల్ బ్రో ఏం చేస్తాడంటే అక్కడ నుండి ఫుడ్ డెలివరీ వస్తుందా లేదా అని చెక్ చేస్తారు. సో ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని మనం ట్రై చేద్దాం. లెట్స్ గో. సో గైస్ మనము సెంటర్ ఆఫ్ ద బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం లుంబిని పార్క్ లోకి ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. సో మనం ఎంట్రన్స్ టికెట్ అయితే తీసేసుకున్నాము. ఇంకో ఇది టికెట్ అనమాట, పర్ హెడ్ 20 రూపీస్. సో మనకు వచ్చేసి ఎంట్రన్స్ అయితే ముందే ఉంది. మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి ఇంకా బోటింగ్ దగ్గరికి. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు మనమైతే టికెట్ అయితే తీసేసుకున్నాము. బుద్ధ స్టాచ్యూ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. లెట్స్ గో. సో గైస్ మనమైతే బోట్లకి అయితే ఫైనల్ గా ఎంటర్ అయిపోయాము. జస్ట్ మనం ఇప్పుడు బుద్ధ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడం మాత్రమే బాకీ. సో గైస్ మన బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనం జస్ట్ మాక్సిమం ఒక 5 మినిట్స్ లేదంటే 10 మినిట్స్ లోపల బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోదాము. ప్రెసెంట్ అయితే మనము సెంటర్ ఆఫ్ ద హుసేన్ సాగర్ బుద్ధా స్టాచ్యూ దగ్గర అయితే ఉన్నాము చూడండి. సో గైస్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ నుండి జొమాటోలో నుంచి అయితే ఆర్డర్ పెడదాము. మనకి ఇక్కడికి తెచ్చిస్తారో లేదో అని చెప్పి చెక్ చేసేద్దామా. మీలో ఎంతమంది ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు ఆర్డర్ ఇక్కడ దాకా వస్తుందా రాదా అని చెప్పి తెలుసుకోవడానికి. ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గైస్ ఇప్పుడే. సో గైస్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు మనం అడ్రస్ వచ్చేసి మిడిల్ ఆఫ్ ద హుసేన్ సాగర్ లేక్ ఎట్ బుద్ధా స్టాచ్యూ అని చెప్పి చేత పెట్టాము. సో గైస్ నేనైతే ఇప్పుడు ఆర్డర్ అనేది ప్లేస్ చేసేస్తున్నా. మీలో ఎంతమంది క్యూరియస్ గా ఉన్నారు చెప్పండి. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా ఇక్కడ దాకా అయితే ఆర్డర్ వస్తుందా రాదా అని చెప్పి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. లెట్స్ ప్లేస్ ద ఆర్డర్ ఫస్ట్. అరే చూపునా. సో గైస్ మన ఆర్డర్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు. నేనైతే ఇంకో మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇది మన హుసేన్ సాగర్ లేక్ అనమాట. ఇది సెంటర్ ఆఫ్ ద బుద్ధా స్టాచ్యూ. ఇది ఇంకో మన ఆర్డర్ అయితే మనం ఇక్కడైతే పెట్టాము. అక్కడెలా పెట్టారా? యా ఇది మన డెలివరీ లొకేషన్. సో గైస్ ఓకే ఇప్పుడు మనమైతే ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం అయితే జరిగింది. సో నేనైతే చాలా అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా ఇక్కడ దాకా ఆర్డర్ వస్తుందా రాదా అని చెప్పి. సో గైస్ మనకైతే ఇంకా డెలివరీ బాయ్ అనేది అయితే అసైన్ కాలేదు. డెలివరీ బాయ్ అసైన్ కోసం అని చెప్పి మనం జస్ట్ వెయిట్ చేస్తున్నాము. సో మనకు టోటల్ డెలివరీ టైం వచ్చేసి 38 మినిట్స్ చూపిస్తుంది. గాయస్ నేనైతే రియల్లీ చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నా. ఆర్డర్ ఇక్కడ దాకా మనకు తెచ్చిస్తారా లేదా అని చెప్పి మనమైతే చూసేద్దాం పదండి. సో గైస్ ఇప్పుడే మన ఆర్డర్ కి అయితే ఒక డెలివరీ ఎగ్జిక్యూటివ్ అయితే జొమాటో అనేది అసైన్ చేసింది. జస్ట్ ఇంకా ఒక 19 మినిట్స్ మాత్రమే ఉంది మన ఆర్డర్ మనకు డెలివరీ కావడానికి. ఈ ఆర్డర్ ని తేగలుగుతామా లేదా మనము. సో ఇప్పుడు ఈ టాస్క్ ని ఎలా కంప్లీట్ చేయాలో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత దూరం అయితే వచ్చేసాను కానీ మిషన్ అనేది ఫెయిల్ అవుతుందా అని చెప్పి చిన్నగా మనసులో ఒక 1% డౌట్ అనేది స్టార్ట్ అవ్వడం మొదలైంది నాకు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. సో గైస్ మన ఆర్డర్ మనకు ఇక్కడ డెలివరీ కావాలి అంటే మన ఆర్డర్ వచ్చేసి ఫస్ట్ లుంబిని పార్క్ లోకి ఎంటర్ కావాలి. కాకపోతే లుంబిని పార్క్ లోకి అవుట్ సైడ్ ఫుడ్ అనేది నాట్ అలౌడ్ అంట. ఇప్పుడు ఎలా 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 ఈ సమస్యని ఎలా అధిగమించాలయ్యా బుద్ధ భగవానా, దారి చూపించయ్యా. బుద్ధ భగవానుడు ఇప్పుడు మనకు దారి చూపించాలి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? भैया किधर है भैया? ए अपना हुसैन सागर का मिडिल है ना भैया बुद्धा स्टैचू. हेलो भैया हुसैन सागर के बीच में बुद्धा स्टैचू है ना भैया उधर तक. तो बीच में लाना. हाँ बीच में लाना भाई. నాకు అర్థం కాలేదు సార్. वहाँ कैसे आते? పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ट्राई करो ना भैया. मैं तो डिलीवरी लोकेशन इधर ही लगाया ना. ఏంటి మమ్మీ ఎవడీడు? वो कैसे ट्राई करेंगे भाई? वो क्या है 50 से 100 रुपये लगा क्या होगा वहाँ पर ना? क्या जी? कैसे वो बोलो पहले. हाँ समझ में नहीं आया आप क्या बोल रहा बोल के. वो क्या टैक्सी के पास आना कैसा हो वो बोलो पहले. वो लुम्बिनी पार्क के पास है भैया. लुम्बिनी पार्क से आना.
సో గైస్ మనకు ఇప్పుడే డెలివరీ బాయ్ అనేది కాల్ చేయడం జరిగింది. డైరెక్ట్ గా ఆయన నేను రాను కస్టమర్ కేర్ తోటి మాట్లాడుకుంటా అని చెప్పి ఫోన్ అయితే కట్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక టాస్క్ అయితే చెప్పాను కదా, మనకు లుంబిని పార్క్ దగ్గర కూడా ఫుడ్ అనేది చాలా టైట్ గా చెక్ చేస్తున్నారు. యా సో గైస్ మనకైతే ఒక ప్రాబ్లం తర్వాత ఇంకొక ప్రాబ్లం అనేది యాడ్ అవుతూనే వస్తుంది. ఇప్పుడు మనం అనేది కరెంట్ 2 ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఒకటేమో డెలివరీ బాయ్ నేను రాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. అండ్ ఇన్ కేసు ఇప్పుడు డెలివరీ బాయ్ ని మనం కన్విన్స్ చేసినా కూడా లుంబిని పార్క్ లో ఫుడ్ అనేది లోపలికి అలౌ లేదు. సో ఇప్పుడు మనం ఈ 2 ఛాలెంజెస్ ని అధిగమించి ఈ ఫుడ్ అనేది మనం ఇక్కడ డెలివరీ చేయించుకోవాలి. ఇప్పుడు నేను సక్సెస్ అయితేనా ఫెయిల్ అయితేనా అని చెప్పి నాకైతే చాలా అంటే చాలా డౌట్ఫుల్ గా ఉంది ఇప్పుడు. సో గైస్ మనకైతే చాలా పెద్ద దారుణం అయితే జరిగిపోయింది. మనకు ఆర్డర్ జొమాటో డెలివరీ బాయ్ ఇవ్వకుండానే జస్ట్ డెలివరీ కొట్టేసి అయితే వెళ్ళిపోయాడు అనమాట. ఇదైతే అస్సలు ఎక్స్పెక్ట్ అనేది చేయలేదు నేను. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు, నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. నేనైతే లోపలలాగా రమ్మని చెప్పాను, ఆయన అయితే రాను అని చెప్పి క్లియర్ గా చెప్పేసి కట్ చేశాడు కాల్. తర్వాత కస్టమర్ కేర్ నుంచి కాల్ వచ్చింది, లేటర్ హీ డెలివర్డ్ ద ఆర్డర్. నాకైతే ఇవ్వలేదు మరి. సో గాయస్ మన మిషన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. మనమైతే చాలా అయితే ట్రై చేసాము, ఎంత ట్రై చేయాలో అంత ట్రై చేసాము, బట్ స్టిల్ మనకు డెలివరీ అనేది రాలేదు. మన మిషన్ ఫెయిల్డ్.